దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలోనికి చేరి నీ వాక్యాన్ని విని మా అమ్మలను మేము వాక్యంకు అప్పచెప్పుకొని వాక్యంకు లోబడి వాక్యానుసారంగా మా ఆత్మీయ స్థితిని కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రిలారా. మరి సంఘానికి వచ్చిన మనమందరము మరి సంతోషంగా మరి ఆనందంగా ఉంటూ వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నామా? మరి మనమందరము సిద్ధపడి వాక్యాన్ని విందాము. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతాడు అనేది మనము వాక్యానుసారంగా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం పిల్లారా. సంఘానికి వచ్చిన మనమందరము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు అంశము, దేవుడు మన కోసం క్రీస్తును ఏం చేశాడు? క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు పిల్లారా. మరి లేఖనాలు చూసుకుందాం పిల్లారా. ఎలాంటి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 2వ వచనమును చదువుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి పిల్లరా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే తన్ను తాను అప్పగించుకున్నాడు, బలిగాను అప్పగించుకున్నాడని లేఖనాలు చూస్తున్నాం పిల్లరా. ఈ అంశాన్ని బట్టి మనం ఈరోజు పరిశీలన చేద్దాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, దేవునితో ఉన్నాడు యేసుక్రీస్తు. ఎక్కడున్నా పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు, నీ కోసం నా కోసం. పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మరి దేవుని సంకల్పం ఏంటి? చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే మన ఎడల దేవుని చిత్త ప్రకారమైన సంకల్పం ఏంటి? మరి దేవుని చిత్త ప్రకారమైన సంకల్పం ఏంటి అంటే, చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని, చూడండి, నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించుకున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, దేవుని సంకల్పము ఎంత గొప్పది. మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. మరి లేఖనాలు చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. మరి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగజేయునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడట. చూడండి పిల్లరా, ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడట. చూడండి పిల్లరా, ఈ సంకల్పమును బట్టి మనము చూడండి, ఈ సంకల్పమును బట్టి మన కోసము దేవుడు తన కుమారుడైన క్రీస్తును జగత్తు పునాది వేయబడక మునిపే మరి నియమించుకున్నాడని లేఖనమును బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మరి లేఖనం ఏం చెప్తున్నది? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడ్డది, జగత్తు పునాది వేయబడక మునిపే అని. మరి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను.
కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. చూడండి పిల్లరా, మన విశ్వాసము ఎక్కడ ఉన్న దేవుని యందు, మరి మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఈ సంకల్పమును బట్టి చూడు, దేవుడి సంకల్పమును బట్టి చూడండి, ఈ సంకల్పం బట్టి దేవుడు మన కోసము తన కుమారుడైన క్రీస్తును చూడండి నియమించాడు పిల్లరా. ఆయన ద్వారా పరలోకంలో ఉన్నవే కానీ చూడండి, పరలోకంలో ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని దేవుడు సంకల్పించుకున్నాడు. ఎలాంటి చూడండి పిల్లరా, లేఖనాలు చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకున్నట్లయితే లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి, ఈ సంకల్పమును బట్టి, ఏ సంకల్పము? దేవుడు యేసుక్రీస్తు ద్వారా సంకల్పించుకున్న సంకల్పము. ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని ఆలోచన చూడండి పిల్లరా, నిర్ణయించుకున్నాడు. చూడండి, అంతేకాకుండా మరి ఆయన శిలువ రక్తం చేత, యేసుక్రీస్తు శిలువ రక్తం చేత చూడండి పిల్లరా సంధి చేసి చూడండి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని చూడండి, ఆయనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. ఏంటి అభిష్టము? అందరినీ పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ అందరినీ ఏకంగా సమకూర్చుకోవాలని క్రీస్తులో సమకూర్చుకోవాలని తండ్రి అభిష్టమండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే ఎవరి యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత, యేసుక్రీస్తు శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ తనతో సమాధానపరచుకున్న వల్ల తండ్రి అభిష్టమాయను. దేవుని ఇష్టమండి. మరి యేసుక్రీస్తు శిలువలో మరణించడము, శిలువలో బలియాగం గావించడము తండ్రి ఇష్టము, తండ్రి అభిష్టము. చూడండి పిల్లరా, తండ్రి అభిష్టము. ఎందుకు యేసుక్రీస్తు శిలువలో మరణించాడు? తండ్రి ఇష్టము. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి. చూడండి పిల్లరా, శిలువలో బలియాగం గావించాడు, శిలువలో రక్తం కార్చాడు. చూడండి పిల్ల, అవును ప్రియులారా, మరి దేవుడు తన చిత్తానుసారముగా నిర్ణయం చొప్పున దేవుడు తన నిర్ణయం చొప్పున చూడండి సమస్త కార్యములను జరిగించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాల్లో లేఖనం చదువుకున్నట్లయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన ఎదుట తనకు తన మహిమకు కీర్తి కలుగజేయవలనని చూడండి, తన కృపా మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి చూడండి, తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించాడు. చూడండి పిల్లరా, మనం చూస్తున్న ఈ విశాలము విశ్వము ఆవిర్భావము చూడండి, మూల కారణం ఎవరు? నువ్వు, నేను, మనమందరము. చూడండి పిల్ల, ఇంత గొప్ప సువిశాలమైన విశాలంను కలుగజేసింది ఎందుకు? నీకోసం, నా కోసము. చూడు, తన కుమారులుగా కావాలని కోరుకున్నాడు కాబట్టి దేవుడు ఈ విశ్వాన్ని కలుగజేశాడు పిల్లారా. చూడండి, నీవు చూడు, మనము ఈరోజు చూస్తున్నామే, నీవు నిలుచున్న భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, వాన, ఎండలు, సముద్రాలు, కొండలు, చూడండి, ఇవన్నీ సెలయేర్లు, ఇవన్నిటికీ ఆవిర్భావం కారణం ఎవరు? నీవు, నేను, మనందరి కోసమే దేవుడు మరి ఇవన్నిటిని సమకూర్చాడు. చూడండి, సమస్త కార్యములు జరిగించాడు. సమస్త కార్యములు జరిగించి మనము, నీవు, నేను, దేవుడు తన కుమారులుగా స్వీకరించుకోవాలని తన ఎదుట తన చిత్తానుసారముగా మనము తన నిర్ణయం చొప్పున మనము సమస్త కార్యములు జరిగించాడు మనందరి నిమిత్తం. చూడండి పిల్లరా, మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. దేవుడు మన యందు ముంచిన ప్రేమ ప్రత్యక్షమాయను.
ఆ ప్రేమ ఎవరండి? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు మనందరినీ ప్రేమించి తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. చూడండి పిల్లరా, దేవుడు లేఖనాలు చదువుకుందాం పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, ప్రేమ ఎప్పుడు ప్రత్యక్షమైందండి? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు శిల్వ యాగం గావించాడు, బలియాగం గావించాడు. చూడండి పిల్ల, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. మరి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి మరి ఆ ప్రేమనే ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి పిల్ల, మరి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎప్పుడు వెల్లడిపరిచాడండి? చూడండి పిల్లరా, మనం లేఖనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను పరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, క్రీస్తు మనం శత్రువులమై ఉండగా, మనం పాపులమై ఉండగా మన కొరకు క్రీస్తు చనిపోయాను. మనం శత్రువులమై ఉండగా. చూడండి, ఇంకా అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో 10వ వచనం చదువుకున్నట్లయితే, ఎట్లనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడదుము. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం శిలువలో బలియాగం గావించాడు. మనము శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా మన కోసము శిల్వ యాగము గావించాడు. శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు. నా అందరి పాపాల కోసము, మనందరి పాపాలను తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనందరిని నీతిమంతులుగా చేయడానికి, మనందరినీ పరలోకంలో ఉన్న మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి. చూడండి పిల్లరా, అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకున్న వాళ్ళని. చూడండి పిల్లరా, మన అపరాధంలో మన మీద మోపక, మన అపరాధంలో క్రీస్తుతో సమాధానపరచుకోవాలండి. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాల్లో లేఖనాలు చదువుకున్నట్లయితే, సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. చూడండి పిల్లరా, ఎవరి ద్వారా సమాధానపరచుకొని? క్రీస్తుతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించెను అని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. సమాధాన పరిచర్య అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆ సమాధాన వాక్యమును మేము ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నాము. ఆ సువార్తలో ఏముందయ్యా? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మనమై ఉన్న ఆత్మ ఏమైంది? నిత్య నాశనానికి జోగాడుతుంది. నరకానికి జోగాడుతున్న మనల్ని నీతిమంతులుగా చేయడానికి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరి మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అందుకోసమే సువార్త ద్వారా మనం కనబడాలి, సత్యవాక్యం ద్వారా కనబడాలి. చూడండి పిల్లరా, మనము దేవుని ప్రేమించితేమని కాదు. చూడండి, మనము దేవుని ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడు పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించితేమని కాదు. చూడండి పిల్లరా, మనము దేవుణ్ణి ప్రేమించితేమని కాదు, తానే మనల్ని ప్రేమించి. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నదండి. ఇంత గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? చూడండి పిల్లరా, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారమై ఉండగా. చూడండి, మన అపరాధాలు మన పాపాలతో మనం చచ్చిన వారమై ఉండగా. మరి చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు బ్రతికించెను. మరి క్రీస్తు బ్రతికించడం అంటే ఏంటి? మరి యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించాలి.
యేసుక్రీస్తు మనందరి కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజున తిరిగి లేచాడు. లేఖనాల ప్రకారం మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లల, ఇంత గొప్ప భాగ్యము. అందుకోసం మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు కూడా మనల్ని బ్రతికించెను. అంతేకాదు ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడు ఎంత కరుణ, ఎంత దయ, ఎంత జాలి, దేవుని ప్రేమ. చూడండి పిల్లల, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి పిల్లరా, మరి అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎట్లా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు చూడండి, నీ కోసం, నా కోసము. మనకంటే ముందు ఈ పంచభూతాలను కలుగజేశాడు. పంచభూతాలను కలుగజేసి నీకేం అవసరం ఉన్నదో నీకంటే ముందే మనందరి ఆత్మలకు కనతండ్రి అయిన దేవునికి తెలుసండి. ఆ దేవుని ప్రేమ మనల్ని కావాలనుకున్నాడు కాబట్టి మనకంటే ముందే పంచభూతాలను కలుగజేశాడు. మనకేమి ఇష్టమో, మనకే అవసరమో అవన్నిటిని కలుగజేశాడు. కానీ కలుగజేసినా కూడా దేవుని మాటని వినకపోవడమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపంలో వచ్చింది మరణము. దేనికి? శరీరానికి, ఆత్మకు దేవుని నుండి ఎడబాటు కలిగిన వారం. అందుకోసమే దేవుడు మనం శత్రువులమై ఉండగా, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మన నిమిత్తము క్రీస్తును మరి శిలువయాగం ఇచ్చాడు. మరి క్రీస్తు సమాధాన స్థితి మనకు కలుగజేశాడు. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన కాగా తన అద్వితీయ కుమారుని యందు, చూడు, ఆ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి పిల్లరా, నిత్య జీవం కావాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. అందుకోసమే యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, శిలువలో శిలువయాగంగా వించాడు, రక్తధారలు కార్చాడు. ఆ రక్తధారాల ద్వారా నేను పాపిని అని నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. దేవుడు ఆయన తిరిగి లేపడాన్ని విశ్వసించి పాపినని ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. దేవుని ఇంటివారవు అవుతావు. పరలోకానికి వారసుడవు, దేవుని ఇంటివారవు. చూడు, ఇంత గొప్ప భాగ్యము. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు గొప్ప భాగ్యాన్ని దయచేశాడు. అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సో అంతేకాదు, ప్రేమించేసాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. చూడు, నాలాంటి శరీరం ధరించుకున్న మనము, చూడండి, నాలాంటి శరీరం ధరించుకున్న మనము, చూడండి పిల్లరా, మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడు. ఈ పాప శరీరాకారం ఎందుకండి? ఈ శరీరంలోనే ఉంది పాప స్వభావము. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. దేవునిలో నుండి వచ్చిన ఆత్మ మరి పాప స్వభావం కలిగినది కాదు, పరిశుద్ధమైనది. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, అందుకంటే ఈ పాప శరీరాకారం, ఈ శరీరాన్ని ఎక్కడి నుండి తీయబడ్డది? ఈ శరీరం ప్రకృతిలో నుండి తీయబడ్డది. ఈ ప్రకృతిలో నుండి తీయబడ్డ శరీరము ఏం కోరుకుంటుంది? ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటుంది, ప్రకృతినే కోరుకుంటుంది, ప్రకృతిని తినాలంటుంది, ప్రకృతిని ఆస్వాదించాలంటుంది, ప్రకృతిని అనుభవించాలని ఈ శరీరము ఉవ్విరులూరుతుంది. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించకపోగా శరీరానుసారంగా జీవించి దేవుని మాటను మీరి ఆజ్ఞాతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? ఆత్మకు మరణము. దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాను. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడ్డది పిల్లారా. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు దేవుడు వెనుక తీయలేడండి. చూడండి పిల్లారా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడో?
చూడండి, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు తనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? చూడండి పిల్లల, ఆయన కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయలేదండి. అందుకోసమే మనకు ఇంత గొప్ప భాగ్యము. అందుకోసమే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? చూడండి, క్రీస్తు మనల్ని ప్రేమించి మనకు ఏం చేశాడండి? సిలువ గావించాడండి. మరి చూడండి పిల్లల, సంఘమును పరిశుద్ధమైనదిగా చేయడానికి శిలువలో మరణించాడు. మరి నిర్దోషమైనదిగా చేయడానికి శిలువలో మహిమగల సంఘముగా ఉండడానికి శిలువలో మరణించాడు, పవిత్రపరిచాడు. చూడండి, పరిశుద్ధపరచుటకు యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడండి. తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చదువుకున్నట్లయితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అట్టు వలనే మీరు ఏ విధంగా మీ భార్యను మీరు ప్రేమిస్తారో అట్టు వలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది చూడండి, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునే వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లరా, సంఘమును పరిశుద్ధపరచుటకు నిర్దోషమైనదిగా చేయుటకు మహిమగల సంఘముగా చేయుటకు పరిశుద్ధపరచుటకు యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను ఆ సిలువకు అప్పగించుకున్నాడు. సిలువ గావించాడు. అందుకోసమే క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేశాడు? చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎందుకు సిలువలో బలియాగం గావించాడు? మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. అలాగనే మీరు క్రీస్తును విశ్వసించిన నీవు సహోదరుడా, నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలను అంటున్నా, నీవు అలాగనే ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలంటే నీకు కలిగి ఉన్న వారిని శరీర సంబంధమైన వాటికి ఇవ్వడమా? అది కాదు. మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో, చూడండి, నిత్య నాశనానికి జోగాడుతున్న మన ఆత్మను ఏ విధంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందామో, ఆ బాప్తిసం పొందిన మనము సంఘంలో చేర్చబడ్డాము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అంటే మనము సువార్తను ప్రకటించాలి. నిత్య నాశనానికి జోగడుతున్న వాళ్ళందరికీ సువార్తను ప్రకటించాలి. సువార్తను ఎవరైతే వింటారో హృదయాలు నొచ్చుకునే సహోదరులారా, మేమేమి చేస్తాము? ఏం చేస్తామనంటే అంటాడు, ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిత్యం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అందుకోసమే చూడండి పిల్లరా, మరి తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటానికి తను తాను అప్పగించుకున్నాడండి యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, మరి నిరపరాధులుగా చేయడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లరా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుకున్నటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. చూడండి, సిలువలో మరణించాడు పిల్లరా. మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణించాడు. అందుకోసమే మిమ్మును సమాధానపరచుకొని దేవునితో సమాధానపరచుకోవడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. అందుకోసమే సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? సిలువలో బలియాగం గావించాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లరా, లేఖనాలు చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగాను చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. చూడండి పిల్లరా, అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? దేవునితో సమాధానపరచుకునేవారు, దేవునితో సమాధానపరచవలనని.
క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని, మనల్ని దుష్టకాలంలో నుండి విమోచింపవలనని ఏం చేశాడు? శిలువ యాగం గావించాడు, శిలువలో తన రక్తం కార్చాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, చూడండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించాడు, తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి పిల్లరా, తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడు, నీకోసం, నా కోసం, మనందరి పాపాలను తీసివేయడానికి కోసం, మనందరినీ పరిశుద్ధులుగా చేయడానికి కోసం, మనందరినీ దేవునితో సమాధానపరచుకోవాలని యేసుక్రీస్తు మరణించాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి ఎవరి రక్తం ద్వారా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుట మరి మన మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయునట. ఎలా శుద్ధి చేయను? ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడు, మన మనస్సాక్షి ఎంతో శుద్ధి చేసి ఏది? యేసుక్రీస్తు రక్త ద్వారా, యేసుక్రీస్తు కాచిన రక్తం ద్వారా. చూడండి, మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయును. చూడండి, ఇంత గొప్ప భాగ్యాన్ని మనము అర్థం చేసుకుంటున్నామా? ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ స్థితి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, మరి న్యాయమైన తీర్పు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, మరి న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడట. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఆయన దూషింపబడియో, చూడండి, ఆయన ఎవరని? యేసుక్రీస్తు దూషింపబడియో బదులు దూషింపలేదట. చూడండి పిల్లరా, దూషింపబడలేదు. మరి మనం ఈరోజు క్రీస్తును విశ్వసించిన నీవు నేను దూషిస్తే మరి ప్రతిదూషణ చేస్తున్నామే. దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. చూడండి పిల్లల, తను తాను అప్పగించుకున్నాడు. మరి చూడండి పిల్లల, యేసుక్రీస్తు కూడా తన రక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకు గవిని వెలుపట శ్రమ పొందాడు. చూడండి, గవిని వెలుపట శ్రమ పొందాడు యేసుక్రీస్తు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కావున యేసు కూడా తన రక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఎందుకు శ్రమ పొందాడండి? నీకోసం, నా కోసం, మనందరి కోసం, మనందరి పరిశుద్ధులు చేయడానికి కోసం, మనందరి పాపాలు తీసివేయడానికి కోసం, మన నీతిమంతులుగా చేయడానికి కోసము యేసుక్రీస్తు మరి గవిని వెలుపట శ్రమ పొందాడట. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మన పాపముల కోసము శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడండి. చూడండి, చూడు మరి లేఖనం చదువుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి, చూడండి, ఆయన మరి ఆకారమందు మనుషుడుగా కనబడి, ఎందుకు మనుషుడుగా కనబడ్డాడంటే దేవునితో పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని దేవుని పని నిమిత్తం శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఏ ఒక్కరు నీతిమంతులు లేక అందరూ పాపానికి జోగాడుతున్న తరుణంలో మరి యేసుక్రీస్తు శరీరం ధరించుకొని మనందరి నిమిత్తం కోసం, మనందరి నీతిమంతులు చేయడానికి కోసం, దేవునితో సమాధానపరచుకోవాలని దేవుని సంకల్పం బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించాడు. చూడండి, సిలువ మరణం పొందాడు పిల్లారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చదువుకున్నట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. చూడండి పిల్లారా, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గింపు! మరి క్రీస్తును విశ్వసించిన సహోదరుడా, నీ తగ్గింపేది నీ జీవితంలో?
నేను క్రైస్తవుడును క్రైస్తవురాలను అంటున్నామే, ఎందుకు తగ్గింపు లేదు? మరి మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా? బైబిల్ సిద్ధాంతంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా ఉన్నాయా లేదా? మరి అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేసుకోవాలి. ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండకూడదు. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, చూడండి పిల్లరా, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. పౌలు ఒకప్పుడు ఎలాంటి వాడు? డాన్. లోకంలో మరి ఆడంబరంగా జీవించాడు పౌలు గారు. అలాంటి పౌలు గారు ఏమంటున్నాడు? నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారులు అందరూ విశ్వాసముంచు జీవించుచున్నాను. చూడండి పిల్లరా, మరి జీవించుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు? చూడండి, ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు. ఏ ఒక్కరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని తరుణంలో మనందరినీ దేవునితో సమాధానపరచుకోవాలని దేవుని సంకల్ప ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు తీసివేయడానికి కోసం నీలాంటి నాలాంటి శరీరం ధరించుకొని, పాప శరీరాకారంతో ధరించుకొని, చూడండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లల, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను చేస్తుంటూ శరీరాశ, నేత్రాశ, జీవడామాన్ని చూపెట్టి శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుని నమ్ముకోండి. యేసుక్రీస్తు ఎదుగు రండి, మీకు సమస్యల పరిష్కారం అవుతాయి. యేసుక్రీస్తు ఎదుగు రండి, మీకు పిల్లలు లేరా, మీకు పిల్లలు కలుగుతారు. శరీర సంబంధమైన వాటి కోసం, ప్రకృతి సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుని నమ్ముకోవాలని చెప్పుకుంటున్నావా? అది సరి అయినది కాదు, అది లేఖనానుసారమైనది కాదు. మనమై ఉన్న ఆత్మ నిత్యనాశనానికి జోగాడుతున్న తరుణంలో, పాతాళానికి జోగాడుతున్న తరుణంలో మనల్ని మరి నిత్య జీవానికి నడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, శిలువయాగం పొందాడు, శిలువలో మరణించాడు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విశ్వసించాలి. అందుకోసమే ఈ లోక సంబంధమైన వాటి కోసం, ప్రకృతి సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుకు రాకూడదు. లేఖనం అలా విధంగా చెప్పట్లేదు. మనమై ఉన్న ఆత్మ నిత్యనాశనానికి జోగాడుతున్న మనందరి నిమిత్తము యేసుక్రీస్తు ఈ దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. మనము పాపులమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి పిల్లరా, క్రీస్తు బ్రతికించెను. చూడండి పిల్లరా, ఇంకా మరి ఒక హెచ్చరిక చూసుకున్నట్లయితే పిల్లరా, మనల్ని పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచిన వానికి ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడగును. మరి ఎక్కువైన దండనకు పాత్రుడగునని లేఖనం చెప్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకును సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్ల, ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడగును మీకు తోచును. చూడండి పిల్ల, యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడండి. ఎక్కడున్నాడండి? దేవునితో సమానుడుగా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడండి. దేవుని పనిని చేయడానికి వచ్చాడండి ఈ లోకానికి. నాలాంటి శరీరం ధరించుకొని వచ్చాడండి. ఈ పాప శరీరాకారం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడండి. ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, దేవుని మాటను వినకపోగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోగా, శరీరం కోసం బ్రతుకుతున్న మన కోసము, దేవునికి శత్రువులుగా ఉన్న మన కోసము, శరీర భోగేచ్ఛల కోసం మనం ప్రాకులాడుతున్న మనల్ని అందరినీ తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి, మనందరి ఆత్మలకు కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మరి శిలువలో బలియాగంగా గావించాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని న్యాయమైన తీర్పుకు లోబడ్డాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు అండి. ఇంత గొప్ప భాగ్యం అర్థం కాకుండా మరి సాతాను ఏం చేస్తున్నాడు? క్రైస్తవురాళ్ళమని చెప్పుకుంటూ ఈరోజు యేసుక్రీస్తు ఎదుగు రండి, యేసుక్రీస్తు ఎదుగు వస్తే సమస్తముని కలుగుతాయండి. మీకు ఇల్లు లేదా ఇల్లు కలుగుతుంది, భూమి లేదా భూమి కలుగుతుంది, పిల్లలు లేరా పిల్లలు కలుగుతుంది, సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సాతాను వాణి నీతి పరిచారకుల వేషం వేసుకుని సంఘంలో డంపు చేశాడు. శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని బోధిస్తున్నాడు. వాడు బోధించి రండి, క్రీస్తు ఎద్దుకు వస్తే వాళ్ళకు సమస్యలు తీరుతలేవు. అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి.
నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. మనందరినీ పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి శిలువలో బలియాగంగా గావించాడు. శిలువలో రక్తం కార్చాడు. నీకోసం నా కోసం శిలువలో బలిగా గావించాడు. తను తాను తగ్గించుకున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, యేసుక్రీస్తు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించటకు మరి వెనుక తీయలేదండి. చూడు, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? చూడండి, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను ఏం చెప్తున్నట్టే, నువ్వు క్రైస్తవురాలువే, సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, తిరిగి వచ్చి నీ పని నువ్వు చేసుకో బాస్. నువ్వు ఇదే భ్రమలో నేడు క్రైస్తవ సంఘాలను నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకోవాలి? ఎందుకు యేసుక్రీస్తు సువార్త ప్రకటించాలి? సువార్తనే ప్రకటించాలి. సువార్త యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తని ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, ఆ రక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటివారము, దేవుని కుమారులమయ్యే గొప్ప భాగ్యాన్ని మాకు అర్థం కాకుండా మరి శరీర సంబంధమైన వాటిని చూపెడుతున్నాడు, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి చేపెడుతున్నాడు. ఏమని ఇంకా అంతేకాదు, బైబిల్ని చూపెట్టి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్కి ఇవ్వబడిన ఆశీర్వాదాలను చూపెడుతున్నాడు, క్రైస్తవులకు చెప్పిస్తున్నాడు వాడు సాతాను. చూడండి పిల్లరా, వాడు ఎంతగా ఎలాంటి భ్రమలో నడిపిస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి పెద్ద సంఘం అండి, మేము కోట్లతో కట్టుకున్నామండి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి సంఘంలో చెప్పవలసింది ఏంది? యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది? యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది? రక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దీని గురించి ప్రకటించాలి. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ఇచ్చిన ఆశీర్వాదాలు క్రైస్తవులకు చెప్పవలసిన అవసరం ఉన్నదా? వాడు సాతాను వాడిని నిత్య పరిచారకుల చేత అలా చెప్పిస్తున్నాడు. గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నాడు. వాడి ధనాన్ని, సమయాన్ని వెచ్చించి వాడికి సిద్ధపరిచిన నరకానికి సాతాను నడిపిస్తున్నాడు. అందుకోసమే వాడు సాతాను కుయుక్తులను ఎరిగిన వారముగా ఉండి మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మరణించడం ద్వారా ఏం జరిగింది? నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటివారము, దేవుని కుమారులము. ఇంత గొప్ప భాగ్యాన్ని అర్థం కాకుండా మన మనోనేత్రాలు గుడితనంగా చేశాడు. ఎప్పుడు మనోనేత్రాలు వెలుగుతాయి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం మరణించాడని, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించాలి. నేను ఆ పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడని విశ్వసించి నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు నువ్వు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడున్నాయి? బైబిల్లో అపొస్తలుల కార్యం నుంచి ఉన్నాయండి. అపొస్తలుల కార్యం నుంచి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. అప్పటి నుంచి నువ్వు చదివితే అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మరి యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది? ఆ గొప్ప భాగ్యం మనం నేత్రాలు వెలిగించబడితేనే అర్థమవుతుంది. అందుకోసమే దేవుడు మన కోసం క్రీస్తును మరి బలిగాను, అర్పణగాను తను తాను అప్పగించుకున్నాడు. ఆ గొప్ప భాగ్యము అర్థం కాకుండా మరి సాతాను ఏ విధంగా భ్రమలో నడిపిస్తున్నాడు. ప్రపంచంలో క్రైస్తవులు ఎక్క అంటున్నారు. ఏం చేస్తున్నారు క్రైస్తవులు? శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని బోధించాలా? శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్ముకోకూడదు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, ఆ ఆత్మ నిత్య నాశనానికి జోగాడుతున్న మనలందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీలాంటి నాలాంటి శరీరం ధరించుకున్నాడు. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. క్రీస్తు సమాధానపరచుకోవాలని వలనని దేవుని ఇచ్చా. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పంలో నెరవేర్పు భాగమే యేసుక్రీస్తు. మరి దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి, దేవుని ప్రేమ ఎవరు? యేసుక్రీస్తు అండి. ఇది చూడండి పిల్ల, యేసుక్రీస్తు ఎవరిని బదులు మరి దూషించలేదు. చూడండి పిల్ల, ఎంత ప్రేమ. ఆ ప్రేమను అర్థం కాకుండా సాతాను యేసుక్రీస్తు నమ్ముకోండి, లోక సంబంధమైన వాటిని కలుగుతాయని చెప్తున్నాడు. అందుకోసమే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 ఈ శరీర సంబంధమైన వాటి కోసం నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులైతామని లేఖనాలు చెప్తున్నాయి. అవి అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి, మనమైన ఆత్మను రక్షించడానికి కోసమే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. అందుకోసమే దేవుడు మన కోసం క్రీస్తును తను తాను అప్పగించుకున్నాడు, బలిగాను అప్పగించుకున్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని అర్థం చేసుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. మనమందరం వింటున్నాం. సహోదరుడా,
ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని మనమైన ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో మనము యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే సువార్తను ప్రకటించే వారంగా, గొప్ప భాగ్యము క్రైస్తవులమైన మనము క్రీస్తు ద్వారా పొందుకున్న ఆ మహిమను ప్రకటించే వారంగా ఉండాలి. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము సువార్తను ప్రకటించలేక ఉండలేమో. సువార్తను ప్రకటించే భారము మనందరి మీద ఉన్నది ప్రియులారా. మనమందరము వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనాలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి యేసుక్రీస్తు మా అందరి నిమిత్తము తను తాను తగ్గించుకొని బలిగాను అప్పగించుకున్నాడని అంశం ద్వారా ఎన్నో విధాలుగా మమ్మల్ని హెచ్చరించిన విధానం స్తోత్రాలు. యేసుక్రీస్తు మరణించడం ద్వారా మా గొప్ప నిత్య జీవం పరలోక ప్రాప్తి కలిగింది అని ఈ లేఖనాల ద్వారా విన్న మాటలు విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని అనేకులకు స్వార్థను ప్రకటించే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ అని, బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి ఒక్కరికి మరి ఇది షేర్ చేస్తారని నమ్ముతాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.